రావుడు ఇంకా వెళ్ళలేదేంట్రా? ఎక్కడికి? ఎక్కడికైనా అడుగుతావేంట్రా? అదే ఫోటో కార్యక్రమం ఉంది కదా, రా వెళ్దాం. ఆడికెళ్ళిన నిరుపకుల నుంచోమంటావా? నేను నా పరువు తీసుకోలేను. రైట్, వెళ్ళకపోతే నేరా పరుగు పోయేది. రే, పరంపరలో మున్స్వామి తాలూకు వాళ్ళకి ఓ ప్రత్యేకత ఉంది, అది పోగొట్టుకోకూడదు. పద, రే రమ్మంటున్నా కదా. ఫోటోగ్రాఫ్ కి నువ్వు కూడా డాడీలా హ్యాండ్సమ్ గా ఉండాలి బాగా. ఏ రామా కమాన్ రా మున్రత్నం కొడక, దర్జాగా గుర్రం మీద వచ్చావు. ఏరోప్లేన్ లో కూడా వస్తా, నీకేంది తోలా? నీకేందబ్బా, గాలి నీవే పేస్తుందిగా, దేన్నైనా ఎక్కొస్తావు. ఆడబోతుంది వేటపులి గాడితో, అది గుర్తుంచుకో. అది వేటపులికి వెళ్ళి చెప్పమ్మా, ఆడబోయేది సమ్రాతో అనే. ఏందబ్బాయ్, ఒక్కాట గెలిచినందుకే ఇంత ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రామా, మన దెబ్బ గురించి మీ మామకు చెప్పినట్లేవు? బాగా వాట్ రామా, ఇక్కడ నొప్పిగా ఉందా? అవుదని బాగా కాచి బాడీ మొత్తం రాసుకో మ్యాన్, పెయిన్స్ అని పోతాయి. కావాలంటే నన్ను రాయమంటావా? ఏంటి డాడీ ఎట్టకారమా? నేనెవరో ఏందో వీడికి ఇంకా సరిగ్గా తెలిసినట్లేదు. ఏయ్, నువ్వెవరో తెలిసే మాట్లాడుతున్నా. నువ్వు ఒక లెక్కే కాదు నాకు. మా అమ్మ మొహం చూసి ఇన్నాళ్ళు నిన్ను వదిలేసా. మూసుకొని తావుకాళ్ళు చేయ గాలి రావట్లా. బయలుదేరండి మ్యాన్. అందుకే నేను ఇక్కడికి రానని చెప్పింది. అడ్డమైన వాళ్ళతో నేను మాట్లాడాలా? Hey Rama, bugger off man. Hey, go man. Badu face. Why like this? Don't mind these buggers, huh? చిన్న రాయితో ముద్దు కొట్టుకుంటే చేతికి మొత్తం అంటుకుంటుంది మ్యాన్. ఏయ్ గోలచంద్ర, త్వరగా రమ్మని చెప్పు, టైం అవుతుంది. ఉండు. ఏయ్ చెప్పినట్టే చేసేలా అత్తారింటి ఎందుకు రానంత ఎక్కువైపోయింది ఆటాడికి. వదిలే అత్త, నువ్వు అదే తలుచుకొని మనసు బాధ పెట్టుకోకు, అన్ని నేను చూసుకుంటాలే. అమ్మ కంటే ఆటే ముఖ్యం అని పోయాడు పనికి మన్నోడు. ఆడు బాబుని కూడా అట్టగా పోగొట్టుకున్నాను. ఇదిగో మంగ, నన్ను చూసైనా బుద్ధి తెచ్చుకో. కొత్త పెళ్లి కొడుకురా, వదిలితే దొరుకుతాడా? వాట్ మంగమ్మా, మెరిసిపోతున్నావు? ఏంది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? మనకి పెళ్ళయింది, ఆ విషయం గుర్తుందా లేదా? ఆట తప్ప వేరే ధ్యాస ఉండదా? అదేం లేదు, లోపలరా. లెఫ్ట్ క్రాస్ కొట్టి రైట్ పంచ్ ఇవ్వు. పంచ్ ముఖానికి పడింది. రైట్ మిస్ కొట్టి ఆ మిస్ అయిన రైట్ పంచ్ ముఖానికి కొట్టాడు వేటపులే. ఒక్కసారిగా తల తిరిగింది నాకు. నా ఆశ ఏంటంటే ఆ బచ్చాగాన్ని నువ్వు రింగులో ఎలాగైనా సాగు దెబ్బ అర్థమవుతుందా? ఆడి మీద ఎలాగైనా గెలవాలి. స్పేరింగ్ లో వేటపుల్ని చెత్తగా ఆడుతున్నాడు. పరిస్థితులు చూస్తుంటే ఆ సమరాగాడు వేటపుల్ని ఓడించేలా. వేటపులి మీద ఆడు కనుక గెలిచాడనుకో. గెలవని అబ్బా, అది చూస్తే పోలా. ఏమబ్బా, ఒకవేళ సమరాన్ని ఓడిస్తే? కోపం వద్దు, మెయిన్ బోర్డు ఎక్కలేని వాడు రోజుని చెప్పి మరీ కొట్టాడు కదా. ఆడు గెలవకూడదు, చచ్చినా గెలవకూడదు. గెలిచాడు అయిపోతాం. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం లేదమ్మా, మాట్లాడుకున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు కూసో అబ్బా, ఎందుకంత కోపం?
ఇలా చూడు, సమరా నీ చేతుల్లో ఓడిపోయాడంటే అంతకన్నా సంతోషం నాకు ఇంకేముంటుంది చెప్పు. ఒకవేళ గెలిచాడే అనుకో, పొరపాటున గెలిచేలా ఉంటే మనం వాడిని గెలవనివ్వకూడదు. ఇలా చూడు, నాకు కన్ను కొట్టు, మిగతాదంతా నేను చూసుకుంటా. అర్థమైందా? రేయ్ పోరా ఏ బొమ్మన్నాగా. ఎందుకు వచ్చినట్టయినా సమరా వచ్చే వరకు ముద్దైనా ముట్టట్లేదు ఇది. నిన్ను మించిందే అక్క. Hey, Samara, just eat and sleep, huh? సరే డాడీ. ఏందే మనిషిని పడేసేలా సింగారించుకొని నుంచోనున్నా? ఆ, తమరేదో పడిపోయినట్టు. ఇందా ఇది తీసుకెళ్ళి లోనెట్టు, స్నానం చేసి వస్తా. ఏంది ఇల్లు అన్నం పెట్టవే? నువ్వు తిన్నావా? అబ్బా, పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి తిన్నావా అని అడుగుతున్నావే. అయ్యా పా. మామా, నీకోసం నేనే చేశా. నిజంగానా? మా అమ్మ చేసినట్టే ఉందే. సమరా, గురూజీ నేను వెంటనే రమ్మన్నారు. ఏందంటన్నా? ఏమో తెలీదు, నిన్ను వెంట పెట్టుకుని మరీ తీసుకురమ్మన్నారు. ఓ ఇదిగో వచ్చేస్తానన్నా. త్వరగా రా అబ్బా. ఏందే వచ్చి పడుకున్నావు? తినలేదా? నాకేం వద్దు. ఏ ఏమైంది నీకు? రా, వచ్చి నన్ను ఒకసారి వాటేసుకో. ఏయ్ తెల్లారితే ఆట ఉంది, నీకు కొంచెమైనా భయం ఉందంటే? గురూజీ రమ్మని కబురెట్టాడు, నేను వెళ్ళొస్తాను, నువ్వు భోంచేసి పడుకో. రే ఆగరా, నేను ఉదాహరణ చచ్చానీడా. ఆ విషయం గుర్తుందా నీకు? అసలేమనుకుంటున్నావురా నువ్వు? నేను నీతోనేగా ఉంటోంది. నువ్వేం నన్ను బుజ్జగిచ్చినక్కర్లా. నాతో ఒక నిమిషం కూర్చొని మాట్లాడు. రోజు రావడం తినడం బాక్సింగ్కి వెళ్ళడం, రావడం తినడం బాక్సింగ్కి వెళ్ళడం, ఇదేగా 2 నెలలుగా జరుగుతుంది. ఈ చీర నువ్వు చూడాలనేగా కట్టుకుంది. ఈ పూలు బొట్టు అన్ని కానీ నువ్వేం పట్టించుకోగదు. నీ అబ్బాయి వాళ్ళ కాలు బయట పెట్టావు. ఇగో సమరా, నీకోసం గురూజీ ఎదురు చూస్తుంటాడబ్బా. ఇదో మునీరన్న, ఇవాళ మా ఆయన రాడు. దొబ్బాయి. మునీరన్నా నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే సరే త్వరగా వచ్చే. జల్దీని. గుండె మీద చేసుకొని చెప్పు. నీకు బాక్సింగ్ ముఖ్యమైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? నేను నా మామతో సంతోషంగా ఉండాలని చాలా ఆశగా వచ్చాను. ఏ రోజైనా ప్రేమగా దగ్గర తీసుకున్నావా? ఇప్పుడు నిన్నేం అడగనులే, భయపడకు. నాకు తెలుసు. హే రాయేట్ ఏమైంది? వదిలో. ఇప్పుడు ఎందుకు పల్లికిలిస్తున్నావు? నాకు కడుపు కాలుతోంది. పోయి అన్నం పట్టుకొచ్చి తినిపించు. పొమ్మని చెప్తున్నాగా. పో. వాడండి మామ, అంట బలుసున్నాడు లాగా. అయినా నీకు వాటితో పోటీ ఎందుకు? నీకు తగ్గోడితో పోటీ పడొచ్చుగా. ఏయ్ ఆ బండోణ్ణి కొట్టి గెలవడమేనా సవాలు? భయపడకు. ఇందా ఎందుకు భయపడతా? అయ్యా అలా నా వేళ్ళు కూడా కొరికి తినేయే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కి లెఫ్ట్ కి అంతే. అది అంతే అవ్వ. కానీ ఏంటి సమరా, ఏమైంది? ఏం లేదు గురూజీ, సరిగ్గా కట్టాలని తెలీదా? ఏం కాదు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏం కాలా గురూజీ, ఏం కాలా? అయిపోయింది సమరా. ఏది చెయ్యలాను? ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయ? ఇక రింగ్లో దిగచ్చు. ఏంది ఉల్లలో నీకు? బాగా పడుకో. డాడీ తీసుకెళ్ళు, పో వెళ్ళు.
వస్తా అన్న ఆట దగ్గర కలుద్దాం. ఉంటా అన్న. వీడికి ఏం కాకుండా స్టేజ్ ఎక్కించాలా? అంత అనుమానం దేనికి గురూజీ? ఏం కాలేదు, వదిలేయండి. లేకపోతే ఏంట్రా, వాడు రోజు మీద గెలవడం మన పరంపరలే ఓర్చుకోలేకపోతున్నారు. వాడు వేటపుల్ని కొట్టి కింద పడేయగానే నేను స్టేజ్ మీదకెక్కి అందరి ముందు వెంకటరమణ మొదలుపెట్టిన సరిపెట్ట పరంపరకి సత్తా ఉందని అరిచి చెప్పాలి. ఆ నిమిషాలు నా ప్రాణం పోయినా పర్వాలేదురా. అలా మాట్లాడతావు? నిన్ను పోగొట్టుకుని మేము బతకగలమా? అట్టా చెప్పన్నా. గురూజీ, మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుద్ది. చెప్పినట్టుగా పడగొట్టిన కన్ను మాత్రం కొట్టు. మనుషుల్ని దింపేశా, మిగతా నేను చూసుకుంటాగా. తీసుకొస్తున్నారు రంగయ్యోరు. ఒక్క ఆటతోనే స్థానికులు వేటకులని మించిపోతాడేమో అని జనం అనుకుంటున్నారయ్యా. ఆటగాళ్ళు ముందుకొచ్చి హ్యాండ్ షేక్ చేసి ఆటను మొదలెట్టబోతున్నారు. మొదటి వేటకు తినేశాడు. అదే బెదిరిందా? జరుగుతున్న అల్లర్ల వల్ల మన రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల వల్ల మన ప్రియతమ నాయకుడి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పచ్చడి చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేశారు. పార్టీలో ఉన్న నాయకులను అరెస్ట్ చేయమని పైన ఉత్తర్వులు వచ్చాయి. మీ అంతటి మీరే వస్తే ఏ గొడవ ఉండదు. పార్టీ పట్ల నాకు బాధ్యత ఉంది. ఎవ్వరికి భయపడేది లేదు. ఇక్కడే ఉంటాను. ఇంకాసేపట్లో ఆట అయిపోతుంది. తర్వాత ఎక్కడికైనా తీసుకుపోండి. చంద్ర, మొదలెట్టమని చెప్పు. సార్ పట్ట ముందు మన పరువు తీసేలా ఉన్నాం. ఇలాగైనా నువ్వు ఆడేది ఆడబ్బా. నేను చెప్తున్నా కదా. కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి. ఏం చేస్తావు? దాడి పెట్టుకుని వేటపులే వదలకు వదలకు వదలకండి. వేటపులే ఇంకా లేకడా అదిరిపోయింది గురూజీ.
మారండ్రా. సార పట్టానికి గెలవనివ్వకుండా చేశారు కదా డాడీ. సార్ పట్టని కాదు మ్యాన్, నిన్ను గెలవనీయకుండా చేశారు. మీ నాన్న కాలం నుండి మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇట్స్ అ పర్సనల్ వెంజెన్స్ యు బగా. నాగయ్య బొగ్గర్ ఉన్నాడు కదా, వాళ్ళ అన్న మునుస్వామి మీ నాన్నని ఎప్పుడు స్లేవ్ గానే ఉంచాలనుకున్నాడు మ్యాన్. కానీ మీ నాన్న వాళ్ళ నుంచి బయటకు వచ్చి మెడ్రాస్ లో రూల్ చేశాడు మ్యాన్. మై బెస్ట్ ఫ్రెండ్ అని చేసి చెప్పేశారు కదా. ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు. ఆ వేటపులి వాడు ఒక ఫైటర్. వేటపులి నా దగ్గర ఓడిపోయినట్టే కదా డాడీ. ఓడిపోయాడు. యు వాన్ బాగా. గురూజీ ఎక్కడ? ఐ డోంట్ నో సమరా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ మ్యాన్. ఈ ప్రభుత్వాన్ని కూల్చేశారు కదా. గవర్నమెంట్ కి ఎదురుగా ఏం చేస్తారో అని భయపడి మన పార్టీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేశారు. మిసా చట్టం మ్యాన్. ఎవరు బయటికి రాలేరు. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఎవరికి తెలియదు. పాపం కరుణానిధి కొడుకు స్టాలిన్ లోపలేశారట. రంగుడు పాపం మ్యాన్. ఐ డోంట్ నో. వాళ్ళు అలాగే వాగుతారు. మీ నాన్న ఎక్కడున్నాడో నేను కనుక్కుంటా. నీకోసం నాతో పాటు రా. ప్రభుత్వం పడిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. హార్బర్ లో ఉన్న సరుకు అంతా చేతులు మారిపోతుంది. గోధుమలు, పంచదార, కిరసనాయలు దొరక్క ఆకలి మంటలతో జనం అంతా అల్లాడిపోతారు. నీలాంటి గొప్ప బాక్సర్ నా వెనకున్నాడు అనుకో, హార్బర్ ని మడిసి నా జేబులో ఎట్టేసుకుంటా. కాలికి కులవేది, నేలకు కులవేదని నారాయణ రెడ్డి గారు కర్ణ సినిమాలో చెప్పలేదు? నువ్వు నేను ఒకటిగా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండొచ్చనా. పని చేత కాదని వ్యాపారంలో దూరం పెట్టాడు మా నాన్న. ఇలా బాక్సింగ్ లో భవిష్యత్తు లేకుండా చేసి తెగిన గాలిపట్టలాగా దిక్కు తెలియకుండా గాలికి తిరుగుతున్నా. నో, మా ఇంట్లోనైనా ఊళ్ళోనైనా ఒక్కడ నాకు మర్యాద ఎట్లా? ఈ నా కొడుకులకి నేనేంటో చూపించాలా? ఏం చేయమంటే ఆ పని నేను చేస్తా. ఈ అన్నన్నాడు దులే. ఇదో మంచి మనిషిలా చెప్తున్నా. ఇంతకు ముందంటే ఎవరి మాట వినుకుంటా ఊరంతా తిరిగావు. ఇప్పుడు నీకంటూ నేను ఒక దాన్నున్నా. చాలదన్నట్టు బిడ్డను కూడా మోస్తున్నా. ఇదిగో డాడీ, ఇక మీదట అన్ని కట్టిపడమని చెప్పు, లేకపోతే మొగుడాన్ని కూడా చూడను. అయ్యో సమరా, నిన్ను నోరు చూసావా? మెరీనా బీచ్ అంటుంది. జస్ట్ లైక్ భాగ్యం. ఊరికే ఇలాంటి సొల్లు మాట్లాడుకో. ఎప్పుడు పోరని మాట ఇచ్చానుగా. భాగ్యాన్ని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలని చూడకు. రానా వాళ్ళ అమ్మ చెడమడ తిడుతుంది, నేను రాను. సర్లే కూర్చో.
సమరా నాన్నని ఏ జైల్లో పెట్టారో కనుక్కున్నానబ్బా. ఏడాడో తిప్పి చివరికి సెంట్రల్ జైల్లోనే పెట్టారంట. ఏమంటున్నావు వీరా? అవునబ్బా, ఇదిగో మన మల్లేష్ అనే మనకు సాయం చేశాడు. మా నాన్న ఒకసారి నేను చూడాలని పోలీసు చెప్పారంట. ఒకసారి చూసి వచ్చేద్దాం. రా సమరా. ఏంటి ఆలోచిస్తున్నావు? డాడీ నువ్వు ఉండు. ఇప్పుడేగా చెప్పాను, అంతలో నా యాడికి బయలుదేరావు? ఏయ్ వెళ్ళి గురూజీ కనిపించి వచ్చేస్తా, భయపడకు. నన్ను అడిగితే పోయి నీ కొడుకుని అడుగు. ఇడి జన్మలో మారడు. ఏ ముహూర్తానికి అన్నావో ఏమో, అత్త కొడుకుని చేసుకుని సుఖపడతాను అనుకుంటే నా బతికిలా బండలేసి వచ్చింది. ఛీ! అదెందుకు తీసావు? పెట్టు ఏవబ్బా సమరా, బాక్సింగ్ లో కుంభేశావు కదా, ఎరికలు తిరిగిన ఏటపుల్నే పడేసావు కదా. ఇక నుంచి బాక్సింగ్ పోటీలో నువ్వే స్టార్వే. మా నాన్నకి సమరా మీద ఉన్న ప్రేమ చూస్తుంటే తనే తలకొరుగు పెట్టాలని వీళ్ళ రాసేట్టున్నాడే. అచ్చినాడు కోసం ఏమైనా చేస్తారు. నిజమేలే. అన్నా బండాపన్నా, ఈ హోటల్లో కుందేలు మోసం అద్దరిపోద్ది. గురూజీకి చాలా ఇష్టం అబ్బా. ఓ పొట్లం పట్టుకెళ్దాం. అన్నా జైల్లో ఇవ్వనిస్తారుగా? ఇవ్వనిస్తారా? మనం చెప్తే ఇంటికే పంపిస్తారు. మనం కూడా తినేసిపోదాం పదండి. నమస్కారం. సమరా ఏడొద్దు కానీ వేరే హోటల్కి వెళ్దాం పదండి. అంటే మనం వెళ్ళిపోవాలా? మనం తినడానికి వచ్చాం. తగ్గుచో సమరా, తగ్గుచో. నేను పట్టించుకో. ఏమబ్బా అవసరం ఇదంతా? ఎవరు అక్కడ? ఇదిగో కారంగా 2 కుందేలు మొత్తం పొట్లం కట్టుకో. నాకు 2 ప్లేట్లు పట్టరా పో. సమరా చూడటానికి అక్కడ ఏముందని ఇటు తిరుగు. చుట్టుముడుతున్నారు, బయలుదేరదామా? మనల్ని ఏం బిగుతారేంటి? టేబుల్ చూసుకోండిరా. ఇంకో ప్లేట్ మాంసం పట్టరా. చాలు చాలు. పొట్లం కట్టమన్నా అయిందా? తొందరగా పట్టరా. ఏందా చూపు? నీకు కూడా గుడ్లోడు తీసి మూల కూర్చోబెట్టాలా? బిర్యానీలో కలిపేస్తా. చచ్చేలా ఉన్నారా? విన్నావా నా మాట? చెప్పానా నువ్వెందుకు పనికి రాకుండా పోతావని? చెప్పానా నిన్ను రౌడించేసి రోడ్డు మీద నిలబెడతారని? చివరికి కత్తెత్తావు కదరా, కత్తెత్తావు కదా. ఎందుకు ఇంత దారుణం చేసావు? ఎందుకేనా నీకు చదువు చెప్పించింది? అయ్యో నువ్వు నాకు వద్దురా, వద్దురా నాకు. ఇదిగో సమరా, ఎప్పుడు ఎందుకు అలవరిస్తున్నా? అయినా వాడు సావలేదుగా. పడుకో, నిద్రబాబా, త్వరగా వెళ్ళిపోవచ్చు. ఈ గురక పెట్టామని పీక నొక్కేస్తాను కొడక.